ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించబడిన దైవము ప్రత్యేక మతవర్గపు దైవము మరియు ఆయన ప్రత్యేక మతవర్గాన్ని అభిమానిస్తూ ప్రేమిస్తాడు మరియు ఇతరులను ద్వేషిస్తాడు అని మేము విన్నాము. ఇది ఎంతవరకు నిజము అని నా మిత్రులు కొంతమంది అడిగారు. దీనికి సమాధానం ఏమిటంటే, అల్లాహ్ అనేది ఒక అరబిక్ నామము. అరబ్ యూదులైనా, అరబ్ క్రైస్తవులైనా, లేక అరబ్ బహుదైవారాధకులైనా సరే, సర్వశక్తిమంతుడు, అచించుడు, ఆరాధ్యుడు, అఖండ అద్వితీయ ప్రభుసత్తాక దైవాన్ని అల్లాహ్ అని అరబిక్ భాషలో పిలిచేవారు. అంటే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించి, పాలించి, పోషిస్తూ, నశింపచేసేటువంటి ఆ శక్తివంతుణ్ణి అరబ్బులందరూ వారు ఏ మతం వారైనా అల్లాహ్ అని పిలుస్తారు. ఇక దీన్ని ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేటి ముస్లింలు కూడా ఈ అరబిక్ పదాన్ని, అనగా సర్వశక్తిమంతుడి కోసం ఉపయోగించబడినటువంటి ఈ పదాన్ని దైవంగా పిలుస్తారు. ఇతర అనేక నామాలతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక రెండవది, కేవలం ఒక ప్రత్యేక వర్గాన్ని, అనగా ముస్లిం కుటుంబంలో లేక ముస్లిం వర్గంలో పుట్టిన వారిని మాత్రమే అల్లాహ్ అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు, నిజమేనా అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, దివ్య ఖురాన్ మొత్తంలో ఎక్కడా కూడా ఒక ప్రత్యేక వర్గంలో పుట్టిన కారణంగా దైవం మనిషిని ప్రేమిస్తాడు అని ఎక్కడ ఖురాన్ గ్రంథంలో లేదు. ఖురాన్ ఏమంటుందంటే 2వ అధ్యాయము 194వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇన్నల్లాహ మఅల్ ముత్తకీన్ అని ఉంది. ముత్తకీన్ అంటే నిష్ఠ గలవారు, దైవ భీతి గలవారు, ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు అని ఉంది. 2వ అధ్యాయము 195వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇన్నల్లాహ యుహబ్బుల్ ముహసినీన్ అని ఉంది. ముహసినీన్ అంటే సజ్జనులు అని. నిస్సందేహంగా అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు అని ఉంది. 5వ అధ్యాయము 42వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇన్నల్లాహ యుహబ్బుల్ ముక్సితీన్ అని ఉంది. ముక్సితీన్ అంటే న్యాయశీలురు అని అర్థం. న్యాయం చేసేవారిని అల్లాహ్ అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు అని ఉంది. అదేవిధంగా ఖురాన్ 8వ అధ్యాయాన్ని కూడా మనం గమనించినప్పుడు అక్కడ కూడా ఇలాంటి మాటే ఉంటుంది. ఇన్నల్లాహ మఅస్సాబిరీన్, స్థైర్యము, సహనం గలవారితో అల్లాహ్ ఉంటాడు మరియు వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు అని ఉంది. ఈ విధంగా దైవగ్రంథ వచనాలను అధ్యయనం చేసినప్పుడు అల్లాహ్ అనేది ఒక అరబిక్ పదమని, మతాలకు అతీతంగా ఈ పేరును అరబ్బులు మరియు ప్రపంచవ్యాప్తంగా అంతిమ దైవగ్రంథాన్ని అనుసరించేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ పదాన్ని దైవం కోసం ఉచ్చరిస్తారని, మరియు ఆ దైవము సకల సజ్జనులను ప్రేమిస్తాడని మనకు తెలుస్తుంది.